ఫ్రీడమ్ వేరుశనగ నూనెతో వంటింటి ఊరగాయలకు మన ఊరి రుచిని తెచ్చేద్దాం. ప్రస్థానము అన్నమయ్య జిల్లాలో స్టార్ట్ అయ్యి అత్తగారిల్లు చిత్తూరుకు వచ్చింది. చిత్తూరు నుంచి ఉద్యోగరీత్యా భర్త తిరుపతి జిల్లా బాలాజీ జిల్లాలో వచ్చి బాలాజీ జిల్లాలో కాపురం ఉన్నారు. భవిష్యత్తులో ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే ఎక్కడ కాడు పెడతారు మీరు? అసలు అంత దాకా మేమైతే ఊహించలేదు సార్. జస్ట్ ఇప్పటి వరకు రాజకీయంగా మనం ఒక సుస్థిరమైన స్థానంలో ఉన్నాం. దాన్ని పదిలం చేసుకుంటూ మనతో ఉన్న వాళ్ళకి న్యాయం చేయాలన్న ఇంటెన్షన్లోనే ఉన్నాను. బాస్ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేస్తున్నాను. ఫ్యూచర్లో బాస్ అవకాశం ఇస్తే ముందు మనం ప్రణాళిక కూడా వేసుకోవాలి కదా. ఆయన అడిగేటప్పటికి మనం ఒక కంప్లీట్ స్ట్రక్చర్ పెట్టుకోవాలి. దాని దగ్గర ఆర్థికంగా మనం స్థిరపడాలి. అక్కడ ఉన్న క్యాడర్ని మనం మమేకం చేసుకుని పోవాలి. ఆ తర్వాత ఆలోచిస్తాను. బట్ నాకైతే రోజా గారి మీద ప్రత్యేకమైన ప్రేమ. సో ఫ్యూచర్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటే రోజా గారి మీదే పోటీ చేయాలనుకుంటాను. రోజా గారి మీద అవకాశం వస్తే రోజా గారే ఇక్కడ ఏపీ రాజకీయాలు వద్దని తమిళనాడు పోతుంటే మీరు తమిళనాడు పోతారా ఏంటి? ఆమె అదృష్టం బాగుండి వెళ్ళిపోతే మాకు తెలియదు, కానీ ఆమె ఏపీ రాజకీయాల్లో ఉంటే మాత్రం నేను అడిగే ఏకైక కోరిక అదే ఉంటుంది. నగిరిలో జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో ఇక్కడే ఉండి మళ్ళా నగిరిలో పోటీ చేసి మీకే టికెట్ ఇస్తే డిపాజిట్ అని వస్తుందా మీకు? ఈ రోజు రాకపోవచ్చు, మనం కష్టపడి అక్కడ ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తే రోజాకి 1000 ఓట్లతో గెలిచింది. ఆమె పెద్దేమి రోజా గారు ఏం పెద్ద స్టాండర్డ్స్ పెట్టి అక్కడే ప్రజల్ని మమేకం చేసుకొని తిరిగి ప్రచారాలు చేసింది లేదు. కుమారస్వామి నాయుడు గారు అక్కడ అంతా డీల్ చేసేది. రోజా గారి మీద పోటీ చేస్తే మీపై అటెన్షన్ పెరుగుతుంది, మీరు బాగా ఫోకస్ అవుతారనేసా? అట్లయితే నా ప్రాంతం కడప పులివెందులలో పోటీ చేసి ఇంకా జగన్ గారి పైన పోటీ చేస్తానని చెప్పొచ్చు కదా నేను. ఓకే ఓకే ఓకే. నాది కడప ప్రాంతం, నేను రాయలసీమ బిడ్డనే. జగన్ గారి పైన పోటీ చేస్తా, ఇంకా నాకు ఇంకా ఫేమ్ వస్తుంది. అంటే ఇవ్వాలి కదా పార్టీ అధినాయకుడు జగన్ గారి మీద పోటీ. ఒక మహిళగా అడుగుతుంది సార్, అప్పుడు ఎట్లుంటది ఇక్కడ చరిష్మా? మీకు మహిళ జగన్ పైన పోటీకి వస్తుందంటే మీకు నేను అట్లా నిజంగానే ఫేమ్ కోసం చేయాలంటే జగన్ గారికి ఆయన పోటీ చేస్తానని చెప్తాను కదా. రోజా గారి మీద ఎందుకు అంత ప్రేమ వల్ల మీకు? సార్ మా జిల్లాలో జరుగుతున్న అగాయిత్యాలపై ఎంత నోరిప్పి మాట్లాడుతుందో మీకు తెలుసు. మా జిల్లాలో ఏం టూరిజం డెవలప్మెంట్ చేసిందో మీకు తెలుసు. సో ఆమె ఇన్నేళ్లలో మా మహిళల పక్షాన మేము చేసిన కంప్లైంట్ల పైన కానీ ఏ రోజన్నా ఒక రోజన్నా స్పందించిందా? కానీ ఈ రోజు మాకు ఒక ఆనందం ఏంటంటే మాలాగే అధికార ప్రతినిధి అయినందుకు ఒక ఆనందంగా ఉంది. అది మాత్రం నాకు చాలా ఆనందం కలిసిపోయింది అండ్ కోరుకుంటున్నాను ఒక డిబేట్ కూర్చుందాం ఇద్దరం అని. ఎంత స్వార్థం అండి. అరే ఆమె ఓడిపోయిందని బాధ కన్నా ఇప్పుడు రోజా ఎవరంటే నాలాగే అధికార ప్రతినిధులే సార్ మాతో కలిసిపోయింది. ఎలక్షన్ ముందు రోజు చూసారా సార్ ఆమె ఏం మాట్లాడారు? పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడింది, ఎట్లా మాట్లాడింది? ఎవరు మర్చిపోతారు సార్ అవన్నీ? ఒకేటి కొట్టండి సార్ మర్చిపోతారు. ఒక మాట ఎట్లుంటుంది సార్ మనసుకి? మీరు అధికారంలో ఉన్నారు, నేను యాక్సెప్ట్ చేస్తాను, ఆ విధంగానే మాట్లాడండి. ఇప్పుడు ఎంతమంది హుందాగా మాట్లాడట్లేదు, ఈవిడ మాత్రం ఎలా మాట్లాడతారు సార్? మీకు చెప్తున్నారు, నాకు కానీ ఫేమ్ కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారి మీదే పోటీ చేస్తానని చెప్తాను. కేవలం రోజా గారికి కాన్స్టిట్యున్సీ మీద పట్టు లేదు. మీరు గమనిస్తే ఆమె ఇంటి ముందర రోడ్ లేదు. ఎన్నోసార్లు చెప్పాను ఈ మాట, ఆమె ఇంటి ముందర రోడ్ లేదు. అటువంటి ఆవిడ 1000 ఓట్లతో గెలిచింది. నేను ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకుని దానికి సంబంధించిన అన్ని వనరులు ఏర్పాటైందంటే నేను వస్తానంటున్నాను. నేను అవకాశం వస్తే నగరి నుంచి పోటీ చేస్తాను ఖచ్చితంగా భవిష్యత్తులో. ఖచ్చితంగా. ఓకే, ఇప్పటికే అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు, ఆయన కుమార్ లోకేష్ గారు ఉన్నారు, ఇంకా వాళ్ళ బావమరిది లెజెండ్ బాలకృష్ణ గారు ఉన్నారు. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే మీ నాయకుడు జనసేన పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే కళగా ఉందన్నమాట. సెలబ్రిటీలతో మొత్తం కూడా అసెంబ్లీ మరో సెలబ్రిటీ అడుగు పెట్టబోతున్నారు. అదే నాగబాబు గారు మంత్రివర్గంలో చోటు రానుంది ఆయనకు. త్వరలో ప్రమాణ స్వీకారం కూడా ఉంది. ఒక జనసేన వీర మహిళగా ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా చాలా హ్యాపీగా ఉంది సార్. అసలు ఆయన ఎంపీగా మేము కన్ఫర్మ్ అనుకున్నాము, అలాంటిది జరగలేదంటే చాలా డిసప్పాయింట్ అయినాం. ఏం కాదు, మనమే సాక్రిఫైజెస్ చేయాలి, మనం చేస్తేనే మిగతా వాళ్ళకి ఇన్స్పైరింగ్గా ఉంటుంది అని ఆ రోజు అన్నయ్య మాతో అన్నారు. కానీ ఈ రోజు మళ్ళీ మేము అన్నయ్యని ఈ స్థాయిలో చూస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. అండ్ ఇవ్వాల్సిన పొజిషన్ కూడా అన్నయ్యకి. ఎందుకంటే పార్టీ అంత బిజీగా ఉన్న టైంలో ప్రతి ఒక్కరిని కూర్చోబెట్టి మాట్లాడి ప్రతి కాన్స్టిట్యున్సీ మీద ఒక గ్రిప్ తెచ్చుకొని అక్కడున్న నాయకులతో మమేకమై ఎన్ని మీటింగ్స్ కండక్ట్ చేశారో మాకు తెలుసు సార్. ఇంటర్నల్గా కానీ ఎక్స్టర్నల్గా కానీ 2 విధాలుగా పార్టీ బలోపేతం కోసం స్టిల్ నౌ ఆయన ఫైట్ చేస్తున్నారు. ఎందుకంటే మనోహర్ సార్ బిజీగా ఉన్నారు, కళ్యాణ్ సార్ బిజీగా ఉన్నారు. సో నెక్స్ట్ నేనే తీసుకోవాలి బాధ్యతని ఆయన తీసుకున్నారు. ఏడాది లోపు లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా రానున్నాయి కదా. మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మేయర్ కావచ్చు, జెడ్పీ చైర్మన్ కావచ్చు, వీటిపైన ఏమన్నా ఆసక్తి ఉందా మీకు? ముందు కార్పొరేటర్ అవ్వాలి కదా సార్. మనం ఫస్ట్ దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. కార్పొరేటర్ అయితేనే మేయర్ అవుతారు, జెడ్పీడీసీ అవుతానే చైర్మన్ అవుతారు. దాని మీద ఆసక్తి ఉంది అంటే కార్పొరేటర్ అయితే కావాలి. మీరు అంటే ఆసక్తి ఉందా ఆ పీఠంపై కూర్చోవాలని?
అలా అయితే థింకింగ్ చేయట్లేదు సార్. జస్ట్ మాకు ఈ మంత్ ఎండింగ్ లోపల పొజిషన్స్ డిక్లరేషన్ ఉంది. సో పార్టీ పదవులు ఇప్పుడు ఆల్రెడీ ఉన్నారు కదా పార్టీ పదవులు అధికార ప్రతినిధిగా. అంటే పార్టీ పదవులు అంటే ఇంకా కొంచెం యాడ్ అవుతాయి, కొన్ని పదవులు కొంచెం ఫిల్ చేస్తారు. అలాగే ప్రభుత్వ పదవులు కూడా వస్తున్నాయి. అవన్నీ అవనివ్వండి, మొత్తం అన్ని ఫిల్ అయిన తర్వాత ఎవరు మిగులుతారో వాళ్ళు దానికి పోటీ పడినివ్వండి. అందరూ ఒకే జాబితాలో మీరుండే అవకాశం ఉందా? బై గాడ్స్ గ్రేస్. అంతే కదా సార్, ఏం చెప్పలేము. ఓవరాల్ గా జనసేన వీర మహిళగా ఉన్నందుకు ఎలా ఫీల్ అవుతున్నారు? ఖచ్చితంగా చాలా హ్యాపీగా ఉంటుంది కదా సార్. ఎన్ని స్ట్రగుల్స్ పడ్డా, ఎన్ని కష్టం ఒడిదుడుకులు పడ్డా అవన్నీ ఎవరికి కనపడదు. ఈరోజు సక్సెస్ కనపడుతుంది, కానీ దీని వెనకాల ఎన్ని స్ట్రగుల్స్ పడ్డామో మాకు తెలుస్తూ ఉంటుంది. సో ఖచ్చితంగా గర్వము, ఆనందము. నిజంగా మనం ఈ స్థాయిలో నిలబెట్టిన పార్టీ గొప్పది. ఎంతో మంది కష్టపడుతున్నారు. ఈ విధంగా ప్రోత్సహించిన మీ భర్త గొప్పవారు కాదు. ఖచ్చితంగా సార్. ఒకనొక స్టేజ్లో ఆయన కూడా భయపడ్డాడు. నిజంగానే చాలా సీరియస్ అవుతుందేమో, ఇష్యూస్ ఇంత చుట్టుముట్టేస్తున్నాయి అన్నప్పుడు ఆయన కూడా కొంచెం భయపడ్డారు. ఆ టైంలో కూడా పార్టీ మేము ఉన్నామని సపోర్ట్ ఇచ్చింది. ఎస్పెషల్లీ కళ్యాణ్ గారు. నేను ఫస్ట్ మాట్లాడినప్పుడు కళ్యాణ్ గారు, కీర్తన గారు మీకు మరీ అంత ఇబ్బంది ఉన్నప్పుడు మీరు తగ్గండి, మీకు మరీ ఇబ్బంది ఉన్నప్పుడు ముందుకు వెళ్ళకండి అని కూడా చెప్పారు. వేరే ఏ పార్టీలో ఏం కాదమ్మా, చూసుకొని వెళ్ళండి, కొట్లాడండి, చేసుకోండి అంటారు. వీర మహిళగా అధికార ప్రతినిధిగా పార్టీకి న్యాయం చేస్తున్నారు, ఓకేనా? ఒక భార్యగా భర్తకు పిల్లలకి ఏ విధంగా న్యాయం చేస్తున్నారు? ఖచ్చితంగా న్యాయం చేస్తున్నానని చెప్తాను సార్. నేను ఎక్కడికైనా వెళ్తున్నానంటే ముందే అంత ఎన్వాల్వ్మెంట్ క్రియేట్ చేసి వాళ్ళకి అనుకూలంగా పెట్టే వెళ్తాను. పాప కూడా చాలా బాగా చదువుకుంటారు, ఇద్దరు డాన్స్ కల్చరల్ యాక్టివిటీస్ చేస్తారు. సో సింగింగ్ ఉంది ఇంట్రెస్ట్, వాళ్ళు అది కూడా నేర్చుకుంటున్నారు. పిల్లలకి ఎక్కడ ఆయనకు కానీ అత్తమ్మకి కానీ ఎక్కడ లోటు లేకుండానే మేనేజ్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు కొంచెం రెస్ట్ తీసుకుంటున్నాను, కానీ ముందు రెండు పక్కల చేస్తారా? పక్క చేస్తాను సార్. మీకు కూడా వస్తే రాయలసీమ రుచులు కూడా చూపిస్తాం. ఏదో పార్టీ మీటింగ్ లో బియ్యము బేలాడ పెట్టిపోతారా? పర్లేదు సార్, మరి బెస్ట్ కుక్ అని చెప్పకుండా ఓకే మా రాయలసీమ వరకు బాగా చేసుకుంటాం. బెస్ట్ వైఫ్ అని పిలుచుకోండి, బెస్ట్ కుక్ వద్దండి, బెస్ట్ వైఫ్. ఖచ్చితంగా సార్, మీరు మా వారితో మాడితే ఇంకా బాగా చెప్తారు. ఓకే, ఖచ్చితంగా. మీ వారి నంబర్ ఇవ్వండి. చూద్దాం, నంబర్ రింగ్ అవుతుంది. కీర్తన గారి హస్బెండ్ మున్రాజు గారి నంబర్ రింగ్ అవుతుంది. ఆయన ఫోన్ లిఫ్ట్ చేస్తే బెస్ట్ వైఫా కాదన్న విషయం మనం తేల్చేద్దాం ఇప్పుడే. ఈ ఫోన్ కాల్తో తేలిపోవాలి. మీ అదృష్టం, కాన్ఫిడెన్స్ పొందాడు. ఇది నా అదృష్టం కాదు, కీర్తన గారి అదృష్టం. ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలేదు, కీర్తన గారి అదృష్టం. కానీ ఆయన ఫోన్ లిఫ్ట్ చేసి ఉంటే తెలిసిపోయేది బెస్ట్ వైఫా కాదు. బెస్ట్ వీర మహిళ అంతవరకు ఓకే, కానీ బెస్ట్ వైఫా కాదని చెప్పాలి అంటే మాత్రము ఆయన చెప్పాలి, మున్రాజు గారు చెప్పాలి. కాబట్టి సరే, మరొక ఇంటర్వ్యూలో చూద్దాం. ఖచ్చితంగా మీరు పార్టీలో ఒక మంచి వీర మహిళగా పేరు తెచ్చుకున్నారు, ఒక బెస్ట్ వైఫ్గా కూడా పేరు తెచ్చుకొని ఉంటారనేది నేను ఆశిస్తాను. భవిష్యత్తులో మీరు ఒక అధికార ప్రతినిధే కాకోకుండా ఒక ఉన్నత స్థాయి పదవులు పొందాలనేసి ఆ దేవదేవుడు అంటే కలియుగ దైవ వెంకటేశ్వర స్వామి పాదాల చెంతనే మీరు ఉన్నారు కాబట్టి ఆ దేవదేవుని యొక్క ఆశీర్వాదాలు మీపై ఉండాలని కోరుకుంటాను అండి. థ్యాంక్ యూ కీర్తన గారు, నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.